ఇకపై మీకు ఇష్టమైన ఫేవరెట్ సీరియల్స్ యొక్క ఫుల్ ఎపిసోడ్స్ యూట్యూబ్లో అందుబాటులో ఉండవు. కేవలం సన్నెక్స్లో మాత్రమే ఫ్రీగా చూడొచ్చు. అను మేడం డబ్బులు అవసరం ఎందుకంటే చెప్పలేదు. కారణం చెప్తే ఇద్దామనుకున్నాను. ఎంత అడిగినా తను చెప్పకుండా నగలు పెట్టైనా సరే తెచ్చుకుందామనుకుంది. అంత అవసరమేంటి? పీకల మీదకొచ్చిన పరిస్థితి ఏమైనా ఉందా? ఒకవేళ స్వర్ణ ఎలాగో సరోగసి మదర్ అనుకుంటుంది కదా, సరోగసి మదర్కి ఇవ్వడానికా? లేక స్వర్ణ అన్నట్టు హెల్దీ ఫుడ్ అండ్ మెడిసిన్స్ కోసం 5 lakhs పక్కన పెట్టాలనుకుంటుందా? ఇవేవీ కాకపోతే కార్తీక్ అతని అవసరం కోసం అను మేడంని ముందుకు తోసి నన్ను డబ్బు అడగమన్నాడా? దేనికి 5 లక్షలు? డబ్బుల విషయంలో నేను ఇలాగే కఠినంగా ఉండాలి. ఇలా ఉండడమే కరెక్ట్. పాపం స్వర్ణ హర్ట్ అయి ఉంటుందా? హర్ట్ అయినా పర్వాలేదు, ఇలాంటి ఉచిత సలహాలు ఇంకోసారి ఇవ్వదు. సరోగసి మదర్కి 5 lakhs ఇస్తానని కానీ అగ్రిమెంట్లో ఏమైనా ఉందా ఏంటి? చూద్దాం. దీంట్లో అలా ఏం లేదే. మరి 5 lakhs అమౌంట్ దేనికి? ఒకవేళ కార్తీక్ నన్ను ఆ కేసులో బలవంతంగా ఒప్పించిరికించడానికి, రత్నసీతకి ఏమైనా అమౌంట్ ఇవ్వడానికా? అమ్మాను, నీకోసమని నేను ఇంట్లో సున్నుండలు చేయించి తీసుకొచ్చానమ్మా. నువ్వు నేను తండ్రి కూతుళ్ళమని నీకు తెలిసేదెలా తల్లి? ఏంటి బాబాయ్ అలాగే చూస్తూ నిలబడి ఉన్నారు? మీరు మీ కూతురు కోసమేగా వచ్చింది, కూర్చోండి. అవునమ్మా, కూతుళ్ళ కోసమే వచ్చాను. కూతుర్లా? సుందరి ఒక్కతే కదా బాబాయ్ నీ కూతురు? ఏమ్మా నోరారా బాబాయ్ అని పిలుస్తున్నావు? నువ్వు నా కూతురువు కాదమ్మా? కూతుర్ని ఎలా అవుతానులే బాబాయ్, నేనేమైనా మీ రక్త సంబంధం ఉన్నదన్నా? అవును తల్లి, మనది రక్త సంబంధం. నువ్వు నా సొంత కూతురువని గొంతెత్తి చాటాలనుంది. నిన్ను ప్రేమతో దగ్గరికి తీసుకోవాలనుంది. కానీ ఏమీ చెయ్యలేకపోతున్నానని బాధగా ఉంది. చూసావా బాబాయ్, మనదేమన్నా రక్త సంబంధమా అనగానే మీరు కూడా ఆలోచనలో పడిపోయారు. ఇప్పుడు నేనొక అనాథను. అమ్మాను. అవును బాబాయ్, ఇప్పుడు నాకు అమ్మ లేదు, నాన్న లేరు. తల్లిదండ్రులు లేని వాళ్ళని ఏమంటారు? అనాథ అనే కదా బాబాయ్. ఏంటి బాబాయ్ మీ కళ్ళల్లో ఆ కన్నీళ్ళు? కాదమ్మా, నువ్వు అనాథవి అంటే నా కళ్ళు చెమర్చాయి. సుందరి నాకేమన్నా సొంత బిడ్డ కాదే. కానీ కడుపును పుట్టిన బిడ్డలా మా బంధం ఉండిపోయింది. అలాగే నువ్వు నా కూతురువే కదమ్మా. బాబాయ్ అంటూ నోటి నిండా పిలుస్తున్నావు. నువ్వెలా అనాథం అవుతావు తల్లి? నువ్వు అనాథవి కావు, నువ్వు నా కూతురివి. నీకు కష్టం వచ్చినా నష్టం వచ్చినా నీకీ నాన్న ఉన్నాడనుకో అమ్మా. అమ్మాను, ఆ కళ్ళల్లో నీళ్ళేంటి? బాబాయ్, సుందరిని చూసినట్టే నన్ను కూడా మీరు కూతురు అంటుంటే ఎందుకో తెలీదు, వాటంతటవే కళ్ళల్లో నీళ్ళు వచ్చేస్తున్నాయి. అను మేడంకి ఫస్ట్ నుంచి తండ్రి లేడు. బాబాయ్ని చూడగానే అలా అనిపిస్తుందనుకుంటా.
ఎంతసేపేం బాబాయ్ వచ్చి? ఇప్పుడే వచ్చానమ్మా సుందరి, రా కూర్చో. నీకోసం సున్నుండలు తీసుకొచ్చాను. అమ్మా సుందరి, గర్భవతిగా ఉన్నప్పుడు సున్నుండలు తినాలని అనిపిస్తుందంట కదా, నీకోసమే తీసుకొచ్చానమ్మా. సుందరి, నీకు సున్నుండలంటే ఇష్టం ఉండదని నాకు తెలుసు. అనుకి సున్నుండలంటే ఇష్టం. ఈ విషయం నేను ఒకసారి చూశాను. బాబాయ్, నేను సున్నుండలు తినను కదా. పోనీ అను, నువ్వు తినమ్మా. బాబాయ్, నాకు సున్నుండలంటే చాలా ఇష్టం తెలుసా? అందుకే తెచ్చాను తల్లి. ఇదేంటి బాబాయ్, నేను తినను అని అన్నానో లేదో వెంటనే అను మేడంకిచ్చాడు. అమ్మా అను, మధ్యలో తెస్తాను. అమ్మా అను, తాగు. నేను ఇంట్లో బాస్ లాగా బిహేవ్ చేస్తానని అన్నాను. బాబాయ్ వచ్చినా ఎవరొచ్చినా నేను ఇంటికి బాస్నే. అమ్మా అను, నువ్వు సుందరి మంచిగా ఉండాలమ్మా. ఏం మంచిలే బాబాయ్, నాకు అర్జెంటుగా 5 లక్షలు అవసరం ఉందంటే పైసా కూడా ఇవ్వని ఉంటుంది. అమ్మా సుందరి, అర్జెంట్ అవసరం అంట కదా, ఇవ్వచ్చు కదమ్మా. బాబాయ్, ప్రతి పైసాకు నాకు లెక్క కావాలి. అడిగింది వాళ్ళ డబ్బే కదమ్మా, దానికి లెక్కెందుకు? సరే అను, నువ్వేం టెన్షన్ పడకమ్మా. నీకు 5 లక్షలు నేనిస్తాను. సార్, ఆ లాయర్ని నమ్ముకుంటే కష్టం సార్. ఏ రామసుబ్బు, నీకు ఆ లాయర్ మీద నమ్మకం లేదా? ఏం నమ్మకం ఉంటుంది సార్? నిజంగా వర్త్ఫుల్ లాయర్ అయితే అసలు సుందరి మీద ఈ పాటికే ఇంకో 2 కేసులు వేసేయాలి. ఏది అలా చేయలేదే. ఇప్పుడు డబ్బులకు కూడా ఇబ్బంది అవుతుంది రామసుబ్బు. సార్, డబ్బులు లేవును సార్, ఏదో ఒక రకంగా వస్తాయి, కానీ పోయిన మీ మనశ్శాంతి రాదే, అది సార్ నా బాధ. ఆ లాయర్ని మీరు ప్రస్తుతానికి మర్చిపోండి సార్. వాడు నా 2 భార్యల కథ వినడానికి ఎక్కువ ఇంట్రెస్ట్ చూపిస్తున్నాడు. ఇక వాడేం పని చేస్తాడు సార్? ఇప్పుడు ఏం చేయమంటావయ్యా? మీ క్రిమినల్ బ్రెయిన్కి సాన పెట్టండి సార్. మీరు సాఫ్ట్గా సాఫ్ట్వేర్ బాయ్లో ఉంటే కుదరదు. ఆ రత్నసీత ఉందిగా సార్, తనకేం చెప్పాలో అది చెప్పేశాను, కానీ తనకు ముందు డబ్బులు ఇస్తేనే ఏ పనైనా చేసేలా ఉంది. డబ్బు పైన పర్లేదు సార్, అలా ధైర్యంగా పని చేసి పెట్టేవాళ్లే మనకు కావాలి సార్. ఆ రత్నసీత ఎవ్వరికీ భయపడదు. అవసరమైతే మరోసారి సస్పెండ్ అవుతుందే తప్ప తను అనుకున్నది చేయడానికి వెనకడుగు వేసే ప్రసక్తే లేదు. రామసుబ్బు, వెంటనే మనిద్దరం వెళ్ళి కలుద్దాం. నేనెందుకు సార్? మీరు వెళ్ళి ఆవిడతో ఏం చేసినా సుందరిని మళ్ళీ స్టేషన్లో వేసి వేరే లెవెల్లో కుమ్మేమనండి. నువ్వు చెప్తుంటే అర్థం అవుతుంది. ఎవరినో నమ్ముకోవడం కంటే రత్నసీత నమ్ముకుంటే సరిపోద్దేమో. అది అలా ఫుల్లుగా మీరు ఆ రత్నసీత మీద కాన్సన్ట్రేషన్ చేయండి. మళ్ళీ సుందరిని అరెస్ట్ చేసుకెళ్ళి పోలీస్ స్టేషన్లో టార్చర్ పెడుతుంది. రామసుబ్బు, మనం ఏం చేసినా కాంతమ్మ చిచి ఏసీపీ కిరణ్మయి వచ్చేసేలోపే మన పని మనం చేసుకోవాలి. అంతే సార్. ఆ రత్నసీత మనకి పనిచేసి పెట్టే మూడ్లో ఉన్నప్పుడే మనం ఉపయోగించుకోవాలి సార్. రామసుబ్బు, నీతో చెప్దామని మర్చిపోతున్నానయ్యా. ఈ మధ్య మా బావ బంగారాజు అను విషయంలో ఎక్కడ లేని ప్రేమ చూపిస్తున్నాడు. బావేగా సార్. అయితే డబ్బులు అడగండి. 5 లక్షలు ఏర్పాటు చేస్తాననడం అదంతా అయిందయ్యా. మరి ఇంకేం సార్, ఆలోచించకుండా రత్నసీతను కలవండి.
ఎందుకు సుందరి మీ బంగారాజు బాబాయ్ గురించి అంతగా ఆలోచిస్తున్నావు? బాబాయ్లో మార్పు వచ్చిందమ్మా. చూడు సుందరి, మీ బాబాయ్ చాలా మంచోడు. సున్నుండలు నీకోసమే తెచ్చుంటాడు. నువ్విష్టం లేదు అనేసరికి వాటిని పక్కనే ఉన్న అనూకిచ్చేసుంటాడు.